మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. కాసేపట్లో నర్సంపేటకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లనున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి రోడ్డు మార్గంలో నల్లబెల్లికి చేరుకుంటారు కేసీఆర్. పెద్ది స్వగ్రామం నల్లబెల్లిలో ఫ్యామిలీని పరామర్శించనున్నారు కేసీఆర్. ప్రధానంగా ఇప్పటికే పెద్ది ఫ్యామిలీకి 2,25,00,000 ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. పెద్దికి గుండెపోటు వచ్చినటువంటి రోజు హాస్పిటల్కి వెళ్లడం, అక్కడే పరామర్శించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే భార్యకు ఎమ్మెల్యే టికెట్ హామీ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే టికెట్ హామీ పైన ఇవాళ అధికారికమైనటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక జూలై 31న గుండెపోటు కారణంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి కేసీఆర్ ముఖ్య అనుచరుడిగా ఉన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి. మరి ముఖ్యంగా కేసీఆర్ రాక కోసం అక్కడ భారీగా ఏర్పాట్లు చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. నల్లబెల్లి వరకు రోడ్డు వెంట ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఆలేరులో కార్యకర్తలతో మాట్లాడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. జిల్లా రాజకీయాలతో పాటుగా మరి ముఖ్యంగా పెద్ది సుదర్శన్ రెడ్డి లేనటువంటి లోటుకు సంబంధించినటువంటి అంశాలపైన కార్యకర్తలకు ఒక రకమైనటువంటి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయనున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. గతంలో పెద్దికి అనారోగ్యంతో హాస్పిటల్ కి చేరినటువంటి వైనం వెంటనే కేసీఆర్ తో పాటుగా పార్టీ నాయకులందరూ కూడా హాస్పిటల్ కి వచ్చారు, ఆయన పరామర్శించారు, కుటుంబ సభ్యులకి భరోసా కల్పించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆ సందర్భంగానే నర్సంపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే టికెట్ అంశం పైన కూడా స్వప్నకు కొంతవరకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో ఒక రకమైనటువంటి హామీ అధినేత దగ్గర నుంచి వచ్చింది అనేటువంటి ఇష్యూ మాత్రం కీలకంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు బాస్ పర్యటన సందర్భంగా గులాబీ బాస్ అధికారికమైనటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. బీఆర్ఎస్ లో పెద్ద కీలకమైనటువంటి పాత్ర పోషించడం, 2001లో పార్టీ స్థాపించిన నాటి నుంచి కీలకమైనటువంటి అంశాల్లో పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘమైనటువంటి కాలం వ్యవహరించినటువంటి తీరు, ఈ మొత్తాన్ని బేరీజు వేసుకున్న తర్వాత కేసీఆర్ నుంచి ఈ రోజు ఎలాంటి అధికారిక ప్రకటన రాబోతుంది అనేటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య చెప్పండి, ఈ రోజు నల్లబెల్లికి వెళ్లనున్నారు మాజీ ముఖ్యమంత్రి. అయితే స్వప్నకు ఎమ్మెల్యే టికెట్ ను అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇప్పటి వరకు గులాబీ బాస్ అక్కడికి చేరుకునేటువంటి ఛాన్స్ కనబడుతుంది. పూర్తి అప్డేట్స్ అంటే ప్రధానంగా నర్సంపేట ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అయితే ఇటీవల 31న మరి దివంగతగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఆయన లేని లోటు మొత్తం నర్సంపేటకే కాదు, అటు మొత్తం మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసినాం. ఆయనకు వచ్చినటువంటి ఆదరణ కావచ్చు, ఆయన అంతిమయాత్రకు వచ్చినటువంటి ప్రజాదరణ కావచ్చు. సో అందరూ కూడా అంటే ఆయనకు ఏదైతే ఉద్యమ చరిత్ర కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తో పాటు అప్పుడు స్టార్టింగ్ నుంచి అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి సో కేసీఆర్ ఎంబటి నడిచిన నేతగా అత్యంత సన్నిహితుడుగా, కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. సో అట్లా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ఈ హఠాత్ మరణం అనేది కొంత రాష్ట్రంలో కూడా ఇదైన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ప్రధానంగా ఈ రోజు మరికొద్ది సేపట్లో ఎర్రపల్లి ఫామ్ హౌస్ నుంచి మరి ఆయన ఈ ఏదైతే నర్సంపేటకు వెళ్ళన్నారు, నర్సంపేట నల్లబల్లి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ఏదైతే సంస్కరణ సభ ఉందో ఆ సభకు హాజరు కానున్నాను. అక్కడ కుటుంబాన్ని ఓదార్చి సో మొత్తం పార్టీకి సంబంధించి అక్కడ అంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు మరి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుసరులు కావచ్చు, ఆయన మీద ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, అందరూ కూడా ఈ సంస్కరణ సభకి అక్కడికి వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు కేసీఆర్ వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇంకా చాలా మంది వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ నల్లబెల్లిలో పెద్ద భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు ఈ సంస్కరణ సభ కోసం. దాంతో పాటు ఏదైతే వాళ్ళ కుటుంబానికి భరోసా ఇస్తూ కుటుంబం గురించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అనేది కూడా మరి కొంత చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే మరి 2,25,00,000 సంబంధించినటువంటి వ్యవహారం చూసినాం మనం. ఆయన ప్రకటించారు. దాంతో పాటు 2 పిల్లలకు కూడా చెరొక కోటి మరి ప్రకటించిన పరిస్థితి అయితే కనబడుతా ఉంది. సో అంటే ఆర్థికంగా కుటుంబానికి మేము ఎలాంటి లోటు చేయము అనేది అయితే కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. ఇప్పటికే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, పార్టీ ఎప్పుడు అంటే సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఏదున్నా మేము నేరుగా మీకు వచ్చి మేము ఇది ఉంటాము, మీకు నిలబడతాము అంటూ కూడా ఇటు పార్టీ కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా మరి వాళ్ళు ఇది చేసిన పరిస్థితి ఎదురు కనబడుతుంది. ప్రధానంగా ఇక్కడ ఈ సంస్కరణ సభకి కేసీఆర్ ఈ రోజు ఉమ్మడి
ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కొంత చర్చ జరుగుతుంది. అంటే సభా వేదిక నుంచే మన ప్రకటన ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చా? రెండు స్వప్నకు ఒకవేళ అధికారికంగా ప్రకటిస్తే 2028 ఎన్నికల వరకు ఎలాంటి గ్రౌండ్ లెవెల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చా అనుకోవచ్చా? డెఫినెట్ గా సిరాజ్, ఈ రోజు ఉమ్మడి వరంగల్ కు సంబంధించి ఈ మొత్తం నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రకటన అయినా ఏమన్నా చేస్తారా, లేదంటే పెద్ది సుదర్శన్ రెడ్డి మరి సతీమణికి ఆ ఇన్ఛార్జ్ పదవి ఇస్తారంటూ కూడా కొంత ప్రచారం జరుగుతుంది. సో మరి ఈ రోజు ఖచ్చితంగా అలాంటి నిర్ణయం ఏమైనా తీసుకోబోతున్నారా? అసలు కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు? ఎందుకంటే మనం మొన్న కూడా ఏదైతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు, మరి కేసీఆర్ ఎందుకు రాలేదు అనేది కొంత చర్చ జరిగింది అంతిమయాత్రకి. కానీ ఈ రోజు రావడం అంటే ఉమ్మడి నల్గొండ కావచ్చు, అలా ఉమ్మడి వరంగల్ కావచ్చు, అలాగే ప్రధానంగా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి కీలక నేతలు మొత్తం కూడా మరి ఉమ్మడి వరంగల్ నేతలు అందరూ కూడా మరి అక్కడ ఉండి అసలు ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏదైతే ఇప్పుడు కేసీఆర్ ఆ సంస్కరణ సభకి వెళ్తున్నారో చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. ఉమ్మడి వరంగల్ కు సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతుంది. ఎవరు నర్సంపేట ఇన్ఛార్జ్ గా మరి నిర్ణయిస్తారు, ఎవరికి అది దక్కుతుంది, నిజంగా మరి పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యకి ఇస్తారా అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. అలాగే అంటే పెద్ది ఉన్నప్పుడే స్వప్నకు కొంతవరకు ఎమ్మెల్యేగా కేటాయించాలి, టికెట్ పొందడం, ఇలాంటి ప్రక్రియ పైన కొంతవరకు అంటే ప్రయత్నాలు చేశారు అనేటువంటి ఒక రకమైనటువంటి చర్చ కూడా జిల్లా రాజకీయాల్లో సాగింది. ఇప్పుడు సానుభూతి అనేది అతిపెద్ద ఒక సానుకూలతగా మారినటువంటి పరిస్థితిలో సో అంత ఎఫెక్ట్ ఉంటుందంటారు. ఉన్నప్పటి నుంచే ఆమె పాలిటిక్స్ లో మరి యాక్టివ్ గా ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పలు పదవుల్లో కూడా ఉన్నారు. కాబట్టి జెడ్పీటీసీ అట్లాంటి జిల్లా పరిషత్ చైర్మన్ కి సంబంధించినటువంటి పదవుల్లో కొనసాగారు అనేది మరి అందరికి తెలిసిన విషయమే. సో ఆమె కొంత పొలిటికల్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అనేది చర్చ జరుగుతుంది. కానీ కేసీఆర్ మొన్న వచ్చినటువంటి అంతిమయాత్రకు వచ్చినటువంటి మొత్తం తీరు కావచ్చు, ఇవన్నీ కావచ్చు చూశారు. కాబట్టి ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు? నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మరి సతీమణికి ఆ పదవి కట్టబెడతారా, లేకపోతే గట్టిగా మరి పోచంపల్లికి సంబంధించినటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో ఎందుకంటే మొత్తం పెద్ది ఇదైన తర్వాత మొత్తం ఆయన దగ్గరుండి చూసుకున్నారు. ఆయన భుజాల మీద వేసుకొని అక్కడ ఉన్నటువంటి పనులన్నీ కూడా చూసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏదైతే ఈ సంస్కరణ సభ నిర్వహిస్తున్నారో ఆ మొత్తం సభను కూడా మరి ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా కొంత కీలక మరి నిర్ణయం చేయబోతున్నారు అనేది కూడా బీఆర్ఎస్ వర్గాలు అయితే ఎదురు చూస్తున్నాయి. దాంతో పాటు ఎవరికి ఆ పదవి ఇస్తారు, ఆ ఇన్ఛార్జి పదవి ఇస్తారు, ఎందుకంటే ఇన్ఛార్జి పదవి ఎవరికి ఇస్తారో వాళ్ళకే ఖచ్చితంగా మరి వచ్చే ఎన్నికల్లో మరి టికెట్ ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని అయితే మొత్తం బీఆర్ఎస్ క్యాడర్ ఎదురు చూస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన అంతిమ యాత్రకు సంబంధించి వచ్చినటువంటి జన సందోహం కావచ్చు, ఆ ప్రేమ, ఆ మొత్తం ఆ సానుభూతి కావచ్చు, చాలా అంటే రాష్ట్రంలో చాలా తక్కువ మందికి వస్తుంది ఈ రకమైనటువంటి అంతిమయాత్రలో అంత జనాలు చూడడం కావచ్చు, జనాలు రావడం కావచ్చు, అవన్నీ కూడా చాలా తక్కువ రాజకీయ నాయకులకు వస్తుంది. సో దాంట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరు అని కూడా చెప్పుకోవచ్చు. సో వాటన్నిటిని చూసిన తర్వాత కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏమైనా నిర్ణయం తీసుకుని ఈ రోజు చెప్తారా లేదా అనేది కూడా కొంత మరి ఇది ఉంటుంది. ఎందుకంటే సంస్కరణ సభలో అలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా అనేది కూడా ఒక నిర్ణయం కావచ్చు. లేదంటే మరి ఇంకా కొంచెం ఇప్పటికే మరి పిల్లలకి కోటి ఇచ్చారు కాబట్టి ఏదైతే సుదర్శన్ రెడ్డి భార్యకు కూడా కొంత మరి ఆ ఫ్యామిలీకి కూడా కొంత మరి పెద్ద మొత్తంలో మరి ఆర్థికంగా ఆదుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి వేరే వాళ్ళకి ఇస్తారనే కూడా చర్చ జరుగుతుంది. చూడాలి ఏం జరగబోతుంది ఏంటి అసలు ఈ మొత్తం ఉమ్మడి వరంగల్ కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, ఏం నిర్దేశం చేయనున్నారు కూడా చూడాల్సిన అవసరం ఉంది. దట్టు సిరాజ్ ఒక కీలక పాయింట్ ఏంటంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఎందుకంటే సో మొన్న మాట్లాడలేదు కాబట్టి సో ఈ సభలో ఖచ్చితంగా ఆయన భాగోద్వేగం అయ్యే అవకాశం ఉంటది. ఆయన
మరి ఎలా మాట్లాడతారు అవన్నీ కూడా అంటే పెద్ది సుదర్శన్ తో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు. అంటే కేసీఆర్ కి అత్యంత సన్నిహితుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరు కాబట్టి ఖచ్చితంగా ఎట్లాంటి మాటలు మాట్లాడతారు అనేది కూడా కొంత చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్ సత్యం, థ్యాంక్ యూ. మొత్తం కాసేపట్లో నర్సంపేటకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి రోడ్డు మార్గంలో నల్లబెల్లికి చేరుకుంటారు. ప్రధానంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. ఇప్పటికే పెద్ది ఫ్యామిలీకి పార్టీ తరపున మరి ముఖ్యంగా 2,25,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించినటువంటి వైనం. అయితే పెద్దికి గుండెపోటు వచ్చిన రోజే హాస్పిటల్కి వెళ్లడం, పరామర్శించడం, భార్యకు ఎమ్మెల్యే టికెట్ హామీ ఇచ్చినట్లుగా మాత్రం ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎమ్మెల్యే టికెట్ హామీ పని ఇవాళ అధికారికమైనటువంటి ప్రకటన చేయనున్నారా లేదా, మరి ముఖ్యంగా పెద్ది సుదర్శన్ రెడ్డితో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం 2021 పార్టీ స్థాపించిన నాటి నుంచి 2018 ఆయన తొలిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ తర్వాత సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా సుదీర్ఘకాలం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి తీరు, పార్టీకి చేసినటువంటి సేవలు, సో కీ రోల్, వ్యక్తిగతంగా ఆయనకున్నటువంటి పరిచయాలు, నమ్మకస్తుడిగా పార్టీలో ఉన్నటువంటి కీలక కార్యకర్తగా ఆయనకున్నటువంటి గుర్తింపు, ఈ మొత్తం అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత కేసీఆర్ ఎలాంటి అంశాలు సభలో ప్రస్తావించబోతున్నారు, సో నర్సంపేట కొత్త ఇన్ఛార్జ్ ప్రకటన ఉండబోతుందా లేదా అనేటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది.